గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు B6 మన వెలుగు మార్నింగ్ న్యూస్. కొన్ని ఏంటి మన 2 days ఏమంటాం మనం ఇంగ్లీష్లో తొందరగా తెలుగులో రావు వర్డ్స్. టెక్నికల్ ప్రాబ్లం మూలంగా స్టాండ్ వగైరా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అయ్యి 2 days చేయలేకపోయినాం. సరే, యథావిధిగా కొనసాగిద్దాం. మన B6 మన వెలుగు మన వార్తలు మార్నింగ్ న్యూస్. అయితే మన బీసీ బిల్లు 42% ఆమోదం పొందింది. అలాగే ఎస్సీ వర్గీకరణ ఏబీసీ డి లేదు, ఏబీసీ వరకే 3 వర్గాలుగా ఏబీసీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలుపుతోటి అది కూడా ఆమోదం బిల్లు పాస్ అయ్యి చట్టంగా రూపుదిద్దుతుంది. పార్లమెంటుకు పంపితే అక్కడ కూడా మనకు చట్టం చేస్తే ఇక తిరుగుండదనేది అందరికి కూడా అందరూ దళిత వర్గాలు, బీసీ వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి అక్కడక్కడ కాదు రాష్ట్రం అంతటా ఇక కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆయా వర్గాల ప్రజలు కావచ్చు సంతోషాలతో వాయిద్యాలతో నృత్యాలతో అన్ని రకాలుగా సంతోషాన్ని వెలుగుచ్చారు. ఎందుకంటే ఇప్పుడైనా ఈ 3 దశాబ్దాల కళ నెరవేరినందుకు ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే అక్కడ బీజేపీ వారు కృషి చేసింది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు వారికి ఇక బీసీ బిల్లు ఒకటి ఉంది కదా, అది కూడా పూర్తి స్థాయిలో ఇవి 2 బిల్స్ కూడా చట్టంగా రూపుదిద్దుకున్న రోజున ఇప్పుడు ఇక్కడ అయింది. సెంట్రల్లో కూడా అయితే కేంద్రంలో కూడా చట్టంగా రూపుదిద్దుకుంటే దేశం అంతటా. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ముందు మనం చాలా రోజుల ముందు నుంచి చెప్పుకున్నట్టుగా బీసీల ఉద్యమం మొదలైంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై కొట్లాడితే రాజ్యం రాదా, రాజ్యం మనది కాదా, పాలకులం మనం గామా అనే పరిస్థితి క్రియేట్ చేయబడ్డది. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు ఇవి ఆమోదం చెందినాయి. కాకపోతే దీంట్లో ఒకటే తేడా ఏంటంటే బీసీ సంఘాలు ఉన్నప్పటికీ ఏకతాటి మీదకి ఇప్పుడైనా వస్తే సంతోషం. సరే, కొందరు అక్కడక్కడ చిన్న తప్పులు జరుగుతాయి, అది వేరే విషయం. అది సర్దిద్దుకొని ఇప్పుడైనా బీసీ సంఘాలు వారి వేషజాలకు నేనే నాయకుడిని పక్కన పెట్టేసి మందకృష్ణ మదిగన్న వారిగా ఒక కాజ్ తీసుకున్నాడంటే 30 సంవత్సరాలు దాన్ని పట్టుబదలని విక్రమార్కుడు మాదిరిగా చేసి దాన్ని సాధించేంత వరకు నిజంగా ఆ ఓపికకు ఆయనకు హట్స్ ఆఫ్ అన్నగారు మీకు. ఇక నిన్న అంటే మన తొలి వెలుగు రగన్న స్థాపించినటువంటి మన తొలి వెలుగు ఈ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉందో అది కొన్ని లక్షల వ్యూవర్స్తోని 2వ వసంతులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ పాశం యాదగిరి సారు, ఇంకా విఠలన్న, తెలంగాణ విఠల్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు, ఇంకా వాళ్ళ టీం, ఇంకా పెద్దలు కూడా వచ్చారు. నిజంగా మేము కూడా అక్కడికి వెళ్ళకున్నా కానీ మీకు దాంట్లో పంపినమన్నా కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే మీరే ఇన్స్పిరేషన్. మీరు కావచ్చు, తిన్మార్ మల్లన్న మీరు మొదలుపెట్టారు కాబట్టి ఈరోజు జిల్లాల్లో కూడా మాలాంటోళ్ళం ఛానల్స్ పెట్టి క్వశ్చన్ చేయడానికి ధైర్యం ఉన్నప్పటికీ వెనుక అండ అనేది లేని, అండ మీన్స్ ఒక గైడ్ లేకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు మీ పుణ్యమా అని నిజంగా జర్నలిస్టులు అప్కమింగ్ వారికి ఒక దారేసినరు. మీకు కూడా హట్స్ ఆఫ్. అట్లాగే ఛానల్ నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఇంకా ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూనే ఉండాలి. మేము కూడా మీ బాటలో నడుస్తున్నాం కాబట్టి అనుసరిస్తూ మేము కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ పేదలకు
మీరు ఎక్కడుంటారో ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది నిన్ను చూస్తే మాకు అర్థం. ప్రాక్టికల్గా మీ దగ్గర నుండి చూడకపోయినా మేము వీడియోలు చూస్తాం కాబట్టి నిన్న చెప్తుంటే వక్తలు చెప్తుంటే మేము నిజంగా పరిశాన్ అయిపోయాం. మేము కూడా అదే మాదిరిగా చేద్దామని చెప్పేసి కష్టపడదామని చెప్పేసి ఇక మీరు మా గైడ్ అన్న ఇక అదే బాటలు నడుస్తాం కూడా. సరే ఇక అన్న మీకు మీరు 10 కాలాల పాటు మీ ఛానల్ను నడుస్తూ మీతో పాటు మా ఛానల్ను కూడా మేము ఎదగాలి అంటే మేము సమస్యలను ఇప్పటి వరకు నిజంగా ఒకప్పుడు తిన్మార్మల్ అన్నట్టు అసెంబ్లీ గేట్ చూడని ప్రజలు ఉన్నారన్న. ఇప్పటికీ అసెంబ్లీ గేట్ చూడని ప్రజలు ఉన్నారు. కానీ ఎదిగిన ఎమ్మెల్యేల వారి మనవలు, కొడుకులు, బిడ్డలు ఎమ్మెల్యేలై మినిస్టర్లై కూర్చుంటున్నారు. మరి మన వర్గాల ప్రజలు ఎప్పుడు అనేది మీరు మాట్లాడుతూ మీ పెద్దగా ఎదిగిన పెద్ద ఛానల్, ఇక పెద్ద ఛానల్స్ అన్న శాటిలైట్ ఛానల్స్ పక్కన పెట్టేసేయండి. పెద్ద ఛానల్సే యూట్యూబ్ ఛానల్సే పెద్ద ఛానల్స్, సోషల్ మీడియానే పెద్ద ఛానల్స్ ఇప్పుడు అంతే. సో మీరు ఆ విధంగా తీసుకెళ్ళండి. ప్రభుత్వాలు ఏవైతే మేనిఫెస్టోల రూపకంగా అందంగా రూపొందించి ఏ ప్రభుత్వమైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రూలింగ్లో ఉన్నవారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉండి కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు కావచ్చు, ఎన్నికల మేరకే రాజకీయాలు మాట్లాడి ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాక అన్ని పార్టీలు అంటే అన్ని ప్రభుత్వాలు ఏకమై ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెడితే ఈ పార్టీకి 75 సంవత్సరాలలో ఇంకా ఇండ్లు ఇస్తాం అనే పరిస్థితి ఉండేదేనా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. భూమి లేనివారు, మేము ప్రధానంగా చెప్పేది భూమి లేని వారు ఇప్పటికీ ఉన్నారు. అమ్ముకునే పరిస్థితి ఇది. నేను కొంచెం పత్రికలను కొంచెం ఈరోజు లేటుగా చూసినా సరే పర్లేదు. కానీ భూమి మనం తీసుకున్నాం 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమి ఎందుకు తీసుకున్నాం అనేది కూడా చెప్పినాం. ఎందుకంటే భూమి అనేది మనిషి యొక్క అస్తిత్వానికి నిదర్శనం. భూమి లేకపోతే మనిషికి గుర్తింపు లేదా అంటే లేదు, నిజంగానే లేదు. నువ్వు ఎంత ఉద్యోగం చేసినా భూమి లేకపోతే నీవు పుట్టిన గ్రామంలో నీకు గుర్తింపే లేదు. ఖచ్చితంగా నీకు గుంటన 2 గుంటల ఎంతో కొంత నువ్వు చస్తే పొందబెట్టడానికి 6 అడుగుల గుంట భూమిలో ఉండాలి. అది మన పరిస్థితి. కానీ ఆ భూమి కోసం ఆనాడు చాకలేలమ్మ, సర్దార్ పాపన్నగౌడ్ గారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే అల్లూరి సీతారామరాజు వరకుంటే సాయుధ రైతాంగ పోరాటం మొదలైంది. దేని గురించి? భూమి గురించే కదా, నిజాం మీద. ఆ భూమి శిస్తు కట్టుకున్నందుకే కదా నువ్వేబడిరా అని చెప్పేసి పిడికిలు బిగించి గొంతెత్తి కదం కలిపి ఈ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలైనటువంటి ఈ పోరాటాలు దేనికోసం? భూమి కోసమే కదా. మరి ఈ భూమి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఇప్పటికీ ఎందుకున్నది? 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు, 200 ఎకరాలు, ఇట్లా ఎకరాలు ఉంటే మరి భూమిని పంచరా అని అంటే మేము భూమి పంచమనేది ఏ భూమి? మీరు కబ్జాలు చేసుకున్న భూమిని పంచమనడం లేదు. ఎక్కడైతే పడావు భూములు ఉన్నాయో, ఎక్కడైతే మీరు ఫారెస్ట్ ల్యాండ్స్ కాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గతంలో జమీందారులు ఆక్రమించుకుని అవి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇట్లాంటి ల్యాండ్స్ కొన్ని కబ్జాదారుల చేతిలో ఉన్నాయి కదా, వాటిని కబ్జాకోరుల నుంచి విడిపించేసి పేదలకు భూమి లేని వారికి 1 ఎకరం ఉంటే +1 చేయండి, 2 ఎకరాలు అవుతుంది. వాడు బోర్ వేసుకొని అతను ఆ రైతు కూలీగా ఉన్న రైతు ఎడతాడు. ఆ రైతు మీరు అన్నట్టుగా రాజు అవుతుండొచ్చు, రాజు అవుతాడో లేదు, కానీ పంట పండించుకొని పిల్లలను మాత్రం బ్రతికించుకొని చదివించుకొని బతకగలుగుతాడు. ఆత్మగౌరవానికి యాక్చువల్ భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. అది భూమి ఉంటే గౌరవంగా బతకచ్చు. భూమి లేకపోతే వాడు ఎక్కడ కూలిపోయి చేసుకున్నా ఆన్నే వాడు చనిపోతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. పత్రికల్లో చూడలేక, చదవలేక, అది విశ్లేషణ చేయలేక ఒక్కొక్కసారి ఇక వద్దు, ఇక ఎందుకు మనం ఎన్నుకున్న మనం ఒకరిని అనుసరిస్తున్నాం. ఎవరిని? మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 వసంతాలు పూర్తి చేసుకున్నట్టు మన తొలి కన్నా అటు జీనియస్ కావచ్చు, వారిని అనుసరించి మన ఛానల్లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో విమర్శిస్తాం. బట్ నాట్ ఏ వల్గర్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వీ డోంట్ యూజ్ మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అన్ఎక్స్పెక్టెడ్లీ కోపంలో కొన్ని సందర్భాల్లో వస్తుండొచ్చు తప్ప
మేము ఇప్పటి వాడలేదు, వాడం కూడా. బట్ తప్పెక్కడ జరిగినా మాత్రం నిలదీయడం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం మా పని, మా కర్తవ్యం. సో మేము భూమి గురించి అందుకోసమే తాపత్రయపడుతున్నాం. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనన్న గారు, మీరు నిజంగా కర్తవ్య దీక్షాపరులు అంట చూడు, అట్లా ఈ ఉగాది నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మీరు భూపార్క్ చట్టం అయితే ఉందో దాంట్లో చాలా మట్టుకు మేము రిక్వెస్ట్ చేసిందంటే, గతంలో ఇచ్చినటువంటి పాస్బుక్లు ఏమన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్లే, ఆ పాస్బుక్లలో ఉన్నటువంటి భూమి ధరణి వచ్చినాక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి, కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టు ధరణి అది ఉన్నది కదా, దాన్ని తీసేసి గంగలు కలిపారు కదా, సంతోషం. కానీ పాత పాస్ పుస్తకాలలో ఉన్నటువంటి భూమి యథావిధిగా 6 పహానీలలో చూపెట్టిందే మళ్ళీ అదే పాస్బుక్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరి పేరు మీద, ఒకవేళ ఏంది చాలా ఉన్నాయన్న ఎగ్జాంపుల్స్, మొన్నటి వరకు కూడా చెప్పినాం. బాధితులు చాలామంది ఉన్నారు, భూ సమస్యలు పరిష్కారం అయితే లేవు. మీరు ఎంఆర్ఓ లెవెల్లోనే, ఆర్డీఓ లెవెల్లోనే, కలెక్టర్ లెవెల్లోనే అధికారులు కట్టబెట్టేస్తే ఇవి మీ దాకా రావు. మీరు కేవలం అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తే సరిపోతుంది. మీరు నిజంగా ప్రజల మనిషి అని చెప్పేసి నమ్మి మీకు పదే రిక్వెస్ట్ చేసాం. మేము మీ దాకా రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామన్నా. ఎందుకోసం అంటే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఎంఆర్ఓల దగ్గర కూడా మేము ఆ చట్టం అది వచ్చేంత వరకు మేము ఏం చేయలేమని చెప్తే అక్కడ పెట్టేసి వచ్చినాం అప్లికేషన్స్. ఈరోజు మనం అనుకున్నది ఇందిరమ్మ ఇండ్ల మీద ఫోకస్. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకే చెందాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఇది మన ప్రధాన కాన్సెప్ట్. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకే చెందాలి. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లను తీసుకున్నాము. ఇంకా రుణమాఫీ కాని వారు చాలామంది ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ కాని వారు ఉన్నారు. రుణమాఫీ కాని వారు చాలామంది ఉన్నారు సార్. మీరు ఇనిషియేటివ్ తీసుకొని పెద్దలు, అనుభవజ్ఞులు, అనుభవం ఉన్న మంత్రివర్యులు మంత్రి గారు కాబట్టి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. వ్యూవర్స్ కూడా అనుకుంటుండొచ్చు ఏంది అని చెప్పేసి. ఏంటి అని అంటే రోజు చెప్పిందే చెప్తున్నాను అనుకుంటుండొచ్చు. కానీ బ్యాంకుల్లో రుణమాఫీ ఎందుకు అంటే రెన్యువల్ చేసుకుని వారికి కాలేదు కాబట్టి ఆ రెన్యువల్ వాళ్ళను ఏదో రకంగా మీరు రాజు తలుచుకుంటే దెబ్బలెక్కదన అన్నట్టు మీరు తలుచుకుంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక రూపకంగా వారికి బ్యాంకుల నుంచి డాటా తెప్పించుకొని మీరు వారి యొక్క రుణమాఫీ రైతుల యొక్క రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తే, అందరికీ రుణమాఫీ చేస్తే, అదే మనకు ఇందిరమ్మ ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అంటే నిర్మాణం మొదలైంది, రుణమాఫీ పూర్తయింది. ఇంకా మహాలక్ష్మి నడుస్తూనే ఉంది. పూర్తయినట్టు లెక్క. అంటే నడుస్తూనే ఉంటుంది. ప్రభుత్వం నడుస్తుంది, నెక్స్ట్ కూడా నడుస్తుంది. అట్లా ఆత్మీయ భరోసా అంటే కొన్ని సాధ్యంగాని ఉంటే ఆర్థికంగా చాలా అవుతుంది కాబట్టి దాని మీద మేము ఈ మూడింటి మీద తప్పకుండా మాట్లాడతాం. అవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రిగా పొంగులేటి శ్రీనన్న మీరు తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ఇండ్లు వేగవంతం చేస్తే ప్రశాంతంగా ప్రజలు ఇట్లా ట్రైన్ ఎట్లా వెళ్తుందో కాంగ్రెస్ పార్టీ ఆడుంది అని చెప్పేసి ఇట్లా వేస్తారు. 2029 చేతి గుర్తు ఏడుందని ఇప్పుడు మాట్లాడతలేం. అప్పటికి ఎన్నికలప్పటికి ఈరోజు పత్రికల్లో వచ్చిన నిన్న బడ్జెట్ అయిపోయింది కదా. విద్యకి ఎంత కేటాయించారు, దానికి ఎంత బడ్జెట్ అంటారు. బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రజలకు అంటే గృహిణులకు తెలియకపోవడం అని కాదు. సరే చదువుకున్న వారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ బడ్జెట్కు ఇల్లు మెయింటెనెన్స్కు పెద్ద తేడా ఏమి ఉండదు నాకు తెలిసి. మనం చిన్న సామాన్య మన భాషలో తీసుకుంటే బడ్జెట్కు ఇంటి మెయింటెనెన్స్ పెద్ద తేడా ఏముండదు. ఒక స్త్రీ ఇల్లు తమకు వచ్చే
పంట పైసలతోనో, లేకపోతే గృహిణి అయితే పంట పైసలతో, వ్యవసాయదారులు అయితే పంట పైసలతోని, లేదు ఉద్యోగస్తులు అయితే తనకు వచ్చే జీతంతో ఇల్లు ఎలా నడపాలి అనేది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఉప్పుకింత, పప్పుకింత, ఈ బియ్యానికింత అని చెప్పేసి ఇక్కడ ఈ మాదిరిగా చేసుకుంటారు. రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి అంటే వీళ్ళకు వచ్చేటటువంటి డబ్బుతోని ఇల్లు ఎలా నడపాలని డిజైన్ చేస్తారు కదా, వాళ్ళు ప్రణాళిక చేసుకుంటారు కదా. రాష్ట్రంలో కూడా అంతే, వచ్చే డబ్బుతోని అప్పులు ఎంత కట్టాలి, మిగిలిన పైసలతోని ప్రజలకు ఎంత చేయాలి అనేదే బడ్జెట్, సింపుల్గా చెప్పాలంటే. కానీ అక్కడ పెద్దగా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, ఇక్కడ సొంత ఆస్తులు ఉంటాయి, భూములు, లేదా సొంత ఉద్యోగం ఉంటుంది, లేదా కూలి వాళ్ళు ఉంటారు, కూలి ప్రజలు ఉంటారు, క్షమించాలి అట్లా. అందుకే ఆ బడ్జెట్ మీద అక్కడ మన అన్నవాళ్ళు విశ్లేషణ మేధావులు ఉంటారు కాబట్టి అది ఉండని. ఇక ఈరోజు పత్రికలో చూస్తే మనకు వామో సినీ స్టార్లు ఎక్కడికో వెళ్ళిపోయినరు. బెట్టింగ్స్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. ఇందులో ఫోటోలు చూస్తే మాత్రం ప్రకాష్ రాజ్ కనబడుతుండు, ప్రకాష్ రాజ్, రాణా, ఇక మనకి వీళ్ళు మిగతా వాళ్ళు తెలియరు కానీ ఇక వీళ్ళు అంత హీరోయిన్స్ మన సినిమాలు పెద్ద పట్టు లేదండి, సారీ. ఈ మీకేం పోయే కాలం రానా, దగ్గుబాటు రానా మీ కుటుంబం మొత్తం కబ్జా దాంట్లోనే ఉంటున్నట్టున్నది. వెంకటేష్ గారి మీద అప్పుడు అది ఏందో ఎవరితో హోటలు అమ్మి కూలగొట్టినామని చెప్పేసి అదో కేసు. ఇప్పుడు ఇదేంది మీరు ఎందుకు మనిషి బతకడానికి ఎంత కావాలండి డబ్బు, నాకు అర్థం కాదు. ప్రజలారా మీరు కూడా సినిమాలు చూడడం అనేది చూడండి, అది ఆహ్లాదకరమైనగా అంటే ఒక మెసేజ్ పరమైన సినిమాలు ఉంటే సంతోషం. ఏంటో నిజంగా పాన్ ఇండియా ఒకటి పేరు పెట్టేశారు, పాన్ ఇండియా. ఆమీర్ ఖాన్ మొన్న చెప్పిండు, అంత పెద్ద నటుడు, బాలీవుడ్ హీరో, ఏమన్నాడు, సినీ ఇండస్ట్రీని మనమే చెడగొట్టుకున్నాం, మనమే ఖరాబ్ చేసుకున్నాం అన్నాడు. ఎస్, సినీ పరిశ్రమ అనేది టెక్నాలజీ అదని ఇదని ఏం తెలియని పరిస్థితుల్లో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టి తీయడం ఎందుకు, న్యాచురల్గా తీయండి. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అక్కడ పోతే ఇక్కడ ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, తమిళనాడు పోతే శివాజీ గణేశన్ గారు, ఇక అటు పోతే దిలీప్ కుమార్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళు న్యాచురల్గా సినిమాలు తీయలేదా? అట్లా తీస్తే సరిపోతుంది కదా. సౌండ్ సిస్టమ్, థియేటర్స్, ఇవన్నీ ఒక వెరైటీ. ఏమనంటే ప్రపంచాన్ని మనం అందుకోవాలి. ప్రపంచం మన దిక్కు చూస్తుంటే మనం అటు దిక్కు వేరే దేశాల దిక్కు చూస్తాం మనం. ఇది మనది, అది వీళ్ళ తెలివి. బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మంది పైన నమోదు. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మంది పైన నమోదు. లీగల్ సంస్థలోనే ప్రమోట్ చేశాం, రాణా, విజయ్. తప్పని తెలిసి ఆపేశాను, ప్రకాష్ రాజ్. వీళ్ళు గమ్మత్ జవాబులు చెప్తారండి ప్రజలారా, వీళ్ళు గమ్మత్ జవాబులు చెప్తారు. చిన్నోడు అంటే మనలాంటి వాళ్ళం మనం, ఎందుకంటే ఆర్థికంగా పెద్ద బలంగా ఉండం కదా. వాళ్ళకు కబ్జాలు, డబ్బులు, మనం ఇచ్చిన డబ్బులే 200 రూపాయల టికెట్, 350 రూపాయల టికెట్ ఇట్లా పెట్టి సినిమాలు చూస్తాం కదా, అవన్నీ 100 కోట్లు దమవుతాయి కదా. వీళ్ళు చెప్పే జవాబు చూడండి ఎట్లుందో. ఎవరంటుండ్రు వీళ్ళు? ప్రకాష్ రాజ్ ఏమంటుండు, తప్పని తెలిసిన తర్వాత ఆపేశాను. నీకు ఒక మేనేజర్ ఉంటాడు, నువ్వు ఒక రాజకీయ పార్టీలో నుంచి పోటీ చేసినావా, పని చేస్తున్నావా, నీకు ఒక మేనేజర్ ఉంటాడు, చూడడా ఇది కరెక్టా తప్పా అని చెప్పి చూడడా, డబ్బు ఉన్నదని చెప్పేసి లాయర్లను పెట్టేసుకొని ఇష్టానుసారంగా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించినట్టు కాదా నువ్వు? బాగా మాట్లాడతావు కదా ప్రకాష్ రాజ్ గారు. మీరు విలక్షణమైన దానికి తిరుగులేదు, నటనలో మీకు తిరుగులేదు. ఏ పాత్రనైనా అవలీలుగా పోషిస్తారు. అంత మాత్రాన దాన్ని అడ్డం పెట్టుకొని ఈ మాదిరిగా మాట్లాడతాం, ఇట్లా చేసిన తర్వాత కూడా మాట్లాడతామంటే మీకు ఏమన్నా కొంచెం అన్న ఇది అనిపిస్తుందా లేదా? మేనేజర్ ఉంటారు కదా, మీరు ఒక సేవా కార్యక్రమం కూడా చేస్తారు కదా, అక్కడెక్కడో కొన్ని ఎకరాలలో పంటలు పండిస్తూ సేవనే చేస్తారు. అది అప్రిషియేట్ చేస్తాం. తప్పు చేస్తే మాత్రం అడుగుతాం ఖచ్చితంగా. తప్పని తెలిసినాక ఆపేసిందంట. అంటే ముందు తెలియదా? అదేంది తీన్ పత్తా, అదేంది, అవేమో మూడు కనబడుతున్నాయి. లీగల్ సంస్థలే ప్రమోట్ చేశాం, రానా, విజయ్ దేవరకొండ.
లీగల్ సంస్థలు కూడా ఇవి మన రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్స్ దందాను ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో బెట్టింగ్ యాప్స్ అన్ని బ్యాన్ చేస్తున్నాం అది అని అప్పుడప్పుడు ప్రకటన చూస్తాం వార్తలు. మరి మీకు లీగల్గా ఉన్నటువంటి సంస్థలు ప్రమోట్ చేసిండ్రు అంటే మరి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుండ్రు, ఏం అర్థం చేసుకుంటారు ప్రజలారా? వీళ్ళ సినిమాలు వచ్చినప్పుడు జర చూడండి, ఆలోచన చేయండి. విజయ్ దేవరకొండ గారు మీరు అన్న మీరు ఇక్కడనే కదన్న తెలంగాణ బిడ్డ, తెలంగాణ రక్తమే. అబద్ధాలుగా ఆడడానికి కూడా కొంచెం అర్థం ఉండాలి. అప్కమింగ్ హీరో మీరు, ఇంకా స్టార్గా ఎదగలేరు. స్టార్ ఏం స్టార్ అన్న నాకు అర్థం కాదు. కేసులు ఎవరెవరిపైన అంటే దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి మిగదోడైని, వర్షిణి, సౌందరరాజన్, అనన్య నాగర్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ నీకేందమ్మా అంటే ఆ విష్ణుప్రియ గారి నాగబాబర్ కుమార్తె, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా నన్ని యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత వీళ్ళంతా బెట్టింగ్స్ యాప్స్ దందాను ప్రమోట్ చేసిండ్రు. అంటే ప్రమోట్ చేసినంటే అందరికి తెలిసే ఇక ఆడచ్చు చేయొచ్చు అన్న ఉద్దేశం. ఆ విధంగా విజయ్ దేవరకొండ గారు, రానా గారు, రానా అంటే వాళ్ళ వేరు అండి. ప్రకాష్ రాజ్ గారు, దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ మీరు పాల్గొనడం అనేది చాలా సిగ్గు చేటు. ఇక రానా మీకు వచ్చిన పేరుకు మీరైతే నిజంగా వరెస్ట్. మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం విఘ్నత లేదు కాబట్టి జనం సాగనంపినరు. కేటీఆర్పై సీఎం రేవంత్ ఫైర్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీరు వాళ్ళ గురించి మాట్లాడి అనవసరంగా సమయం వేస్ట్ చేయొద్దు. మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎమ్మెల్యేలను దింపండి, గ్రామాల్లో దింపండి. సమస్యలు ఏమి ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఎట్లా అమలవుతున్నాయి, స్కీమ్స్ ఎట్లా అమలవుతున్నాయని చెప్పేసి తింపితే అప్పుడు ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తుండ్రు అనేది ఒకటి ఉంటుంది. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయన ఓడిపోయింది అనుకుంటాను. ఆయన పేరు ఒక రెడ్డి, ఏదో రెడ్డి ఉండే. పొద్దున లేవగానే మార్నింగ్ వాకింగ్లో ప్రతి గల్లీ తిరుగుతుండే. బ్యాడ్ లక్, ఓడిపోయింది అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు వైఎస్ జగన్ పీరియడ్లో ఎమ్మెల్యే గారు, యంగ్స్టర్ ఆయన ఏదో పేరు ఉన్నదన్న, సరే చివరికంటే చెప్పుదాం. ప్రతి అమ్మను, అవ్వను, అక్కను, చెల్లెను, తమ్ముడిని, పిల్లలు చదువుకోకపోతే రైట్రా అని చెప్పేసి పిలిచి వాళ్ళకు ఎమ్మడి ఆఫీసర్లు ఉండేవారు మార్నింగ్ వాకింగ్లోనే. అట్లా మీరు కూడా ఒక ప్రయోగం చేయండి. ప్రయోగం ఏంది? పని చేయడానికి కదా, ఆఫీస్కి వెళ్ళడం కాదు. ఎమ్మెల్యేలే తిరగని తింపండి, చెప్పండి, ఆర్డర్స్ వేయండి వారికి. ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉండడం కాదు, విలేజ్లకు అప్పుడు ఓట్లు అడగడానికి ఎట్లా వెళ్ళినాం మనం, ఇప్పుడు కూడా అదే మాదిరిగా వెళ్ళండి అని చెప్పేసి మీరు ట్రెండ్ స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి. వచ్చే ఏడాది నీ గురించి ఎంత అసలు నీ వార్తని తప్పు, కానీ నేను చదవడం తప్పు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతో ఓడిపోయాం. నువ్వు ఎందుకు నాయన నాకు అర్థం కానీ, నీకు రాజకీయం హరీష్ రావు అన్న, నువ్వు కనీసం నువ్వన్న పార్టీ బాధ్యతలు మోస్తే కొంచెం పార్టీ బతుకుతుంది. ఈయన ఈ సారు కేటీఆర్ సార్ గారు ఏం మాట్లాడతారో మాకు అర్థం కాదు. మాకు అసలు క్యాడరే అయోమయంలో ఉన్నారు. ఉన్నారా అసలు? ఉన్నోళ్ళు కూడా ఆగమైపోతారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. నేడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 ఏళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నిర్వహించిన, పరీక్షలు ఎన్ని ఇచ్చిండ్రు, పరీక్షలు ఎన్ని నిర్వహించిండ్రు అని అడుగుతున్నారు. ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్ళు ఉన్నవి ఎన్ని, పరీక్ష ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లో ప్రత్యక్షమైన ఎన్ని అనే వివరాలు తెప్పించుకున్నా వాటి చిక్కుముళ్ళు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఓకే, సంతోషం. 922 మంది కారుణ్య నియామక పత్రాలు అందజేత. నిన్నట్లు గురువారం రవీంద్రభారత్ నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క గారు. ఇదేంటండి, కోర్టులు ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? మేము నమ్ముకున్నదే న్యాయ వ్యవస్థ. మీరు ఇట్లాంటి తీర్పులు అనేటివి హర్షించదగ్గయా కాదా? మేధావులారా కొంచెం దృష్టి పెట్టండి. ఇది
ఛాతీపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్. తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. ఇందిరా జయసింగ్. భార్య ఫోన్ చూస్తుందని విడాకులు ఇవ్వలేం. ఓ కేసులో మద్రాసు హైకోర్టు. సరే, ఇది వేరు కానీ ఇది ఏంటండి భారతదేశంలో నాకు అర్థం కాదు. కొంతమంది జడ్జిలు మరి అవగాహన లేకనా, లేకపోతే వారు ఎందుకోసమా, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేస్తే ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తాయా? ఛాతీపై చేయి వేసినా, డ్రెస్ లాగినా రేప్ అటెంప్ట్ కాదంట. మరి ఏం చేయాలి ఇంక? చెప్పండి జడ్జి గారు. ఇమీడియట్గా సుప్రీంకోర్టు రిక్వెస్ట్ ఆనరబుల్ మన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వీరు మాట్లాడిన ఇచ్చినటువంటి ఈ మాటలను తీర్పు కాదు, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్ మీరు సుమోటోగా తీసుకొని దీని మీద తక్షణం దేశానికి ఒక సూచన, ఇది తప్పు అని చెప్పేసి మీరు ఇస్తే ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలు విమర్శిస్తుంది, చదవడానికి కూడా ఇబ్బంది. మరి ఆడవాళ్ళకి రక్షణ ఇంకెక్కడ ఉంటుంది? ఇక ఒక కోర్టు ఇట్లు ఇచ్చిన తర్వాత ఒక దిక్కు నడి రోడ్లో మర్డర్లు, బస్సులలో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి జడ్జిమెంట్లు వస్తే ఎట్లా? న్యాయ వ్యవస్థ ఎట్లానండి? అపారమైన గౌరవం ఉంది ప్రజలకు న్యాయం మీద. ఎందుకంటే మొన్న ఉరిశిక్ష పడ్డది కదా ప్రణయ్ వాళ్ళ హత్య కేసులో. అంత మంచి మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి మన ఒక వ్యవస్థ, రాసినటువంటి ఒక వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంటుంది, ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఎన్ని రోజులు కూడా మనకు న్యాయం జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ వార్త ఇట్లా ఇది సరైనదేనా? కొంచెం ఎవరైనా పెద్దలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఈ వార్త మీద కొంచెం ఆలోచన చేయండి సార్, మాట్లాడండి. నేటి నుంచి 10th ఎగ్జామ్స్ హాజరు కానున్న 5 లక్షల మంది స్టూడెంట్స్. ఈ రోజు నుంచే 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. విద్యార్థులారా, ఎలాంటి బెరుకు లేకుండా చదవండి, ఇష్టపడి రాయండి, ఈజీగా పాస్ అవుతారు. ఉపాధ్యాయులు కూడా అదే మాదిరిగా కోఆపరేట్ చేస్తే సంతోషం పిల్లలకు. ఓలీలు గడ్డం వంశీ మాట్లాడేది. తెలంగాణలో పోడు భూముల వివాదాలు లేవు. లోక్సభలో ఎంపీ గడ్డం వంశీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. ఎందుకు లేవు పోడు భూములు? చాలా ఉన్నాయి. మొన్ననే కదా అదేదో జిల్లాలో ఫారెస్ట్ వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినాము, అది ఇది అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు డబ్బులు ఇచ్చినాము, 8 లక్షలు 7 లక్షలు డీల్ అయితే అవి పట్టాలు ఇవ్వకుండా. అందుకే అంటున్నాం పొంగులేటి చిన్న గారు రిక్వెస్ట్గా, ఈ భూమి అనేది పంచాయతీలన్నీ అతి తొందరగా తెంపేసేయండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే గ్రామ స్థాయిలో ఇప్పటికి అదే ఉంది. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ వెళ్తాం, ఫీల్డ్ మీద పోయినప్పుడు ఎంపీడీ ఆఫీస్లో పోతాం, ఎంఆర్ఓ రెవెన్యూ దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఈ భూమి పంచాయతీ కావాలంటే వాళ్ళు ఇది రాలేదు సార్, ఇది కాలేదు సార్, ఇది మరి మాకు ఇంకా అక్కడ ఏం పనులు ఉంటాయో మాకైతే తెలియదు సార్. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు, కులం సర్టిఫికేట్లు, ఆదాయం ఇవే ఉంటాయి కావచ్చు. మరి మీరు ఆర్డర్స్ ఇచ్చిర్రు, ఉగాది నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నారు, అప్పుడు స్ట్రిక్ట్గా రెవెన్యూ వ్యవస్థలో ఇది తెగిపోతే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. విష్ణుప్రియ చెప్తేనే ప్రమోషన్ చేశా. పోలీసుల విచారణలో రీతు చౌదరి ఇద్దరిని ప్రశ్నించిన పంజాగుట్ట పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్ దందా ఏదైతుందో ఆ బెట్టింగ్ యాప్ దందాలో విష్ణుప్రియ గారు చెప్తేనే నేను ప్రమోషన్ చేశా, లేకపోతే నాకు తెలియదు అని చెప్పేసి పోలీసుల విచారణలో రీతు చౌదరి గారు వారి యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చెప్తారు, వాళ్ళు పెద్దవారు కదా. అక్కడ అధికారం అక్కడ ఉన్నది కొంచెం,
ఇక్కడ డబ్బులు ఉన్నవారు ఉన్నారు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు ఉన్నారు. అట్లా ఎందుకండి పాపం వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తారు మీరు. విష్ణుప్రియ గారు అంత పెద్ద పేరున్నది పెద్ద ఆయనకు. ఏంది మీరు అరే రానా చెప్పిండు మనం చేసేద్దాం ఆడదాం అని చెప్పేసి బెట్టింగ్స్ పెట్టడం ఇట్లా ఈ టైప్లో నడుస్తుంది. దేవరకొండ హీరో వాళ్ళు పెద్దవాళ్ళే, ప్రకాష్ రాజ్ అంత పెద్ద నటుడు చేసిండ్రు, హీరోయిన్లు ఉన్నారు, మనం ఏం కాదు అని చెప్పేసి తీరావు వరకులో వీళ్ళు చిప్ప మిగులుతాయి ఇట్లా. మీరు మాత్రం మంచిగా ఉంటారు ప్రమోషన్ చేసినట్లు, మీకు డబ్బులు వస్తాయి కదా అక్కడ నుండి. కేసీఆర్ ప్రజల మధ్యకు రావాలి, సిద్దిపేట పాదయాత్రగా వెళ్తున్న కాంగ్రెస్ లీడర్లు. ఇంత మంచి వార్త వచ్చింది. కేసీఆర్ ప్రజల మధ్యకు రావాలి, సిద్దిపేట నుంచి పాదయాత్రగా వెళ్తున్న కాంగ్రెస్ లీడర్లు. లేకపోతే పదవికి రాజీనామా చేయాలి, సిద్దిపేట కలెక్టర్ నుంచి రాజ్భవన్కు వరకు కాంగ్రెస్ పాదయాత్ర. సరైనదే. మరి మీరు అక్కడ కూర్చొని ప్రజల సమస్యలు ఏమన్నా కానీ గాలి వాళ్ళకు ఏం వద్దా, ఇక సమస్యలు తీరద్దా, ఇన్లద్దు స్కీమ్లద్దు. అప్పుడు మీరు ఎంత చేసారో అని ఇప్పుడే చేతి అన్న తీసుకునేందుకు మీరు మాట్లాడాలి కదా. తర్వాత ఏం జరిగిందమ్మా మరో ప్రైవేట్ హాస్పిటల్లో అంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో ఇటీవల ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. గురువారం వివరాల కోసం రాగా డాక్టర్ విజయలక్ష్మి దురుసుగా మాట్లాడిందని దీంతో అసహనం చెందిన భార్య భర్తలు ప్రభాకర్ పురుగుల మందు డబ్బా చూపుతూ తాగుతామంటూ హల్చల్ చేశారు. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. ఓకే, మరి మీరు కూడానండి పేషెంట్ అంటే సరే అక్కడ వాస్తవానికి చాలా రష్ ఉంటుంది. మరి సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవచ్చు కదా. బుధవారం కానీ డైలీ కానీ అక్కడ ఎంతమంది పేషెంట్స్ వస్తారు, ఒక సిస్టమ్ క్యూ లైన్ అనేది ఉండదు లేకుండా. అది డాక్టర్లకి ఇబ్బంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఇబ్బంది, ప్రజలకు కూడా ఇబ్బంది. ఉన్నది ఒకటే హాస్పిటల్, ఉన్నది చిన్నగానే 100 పడకల ఆసుపత్రి, కానీ అక్కడ ఓపీలో చూస్తే క్యూ. వాళ్ళు ఒక లెక్క ఇటు మనం ఓపీ చిట్టి అడుగుతూ ఉంటే అటు చూసి మాట్లాడుతూ ఉంటాం. టక్కా కొడతామంటే ఇట్లా 20 నిమిషాల్లో ఓపీ ఇచ్చేయచ్చు అక్కడ, కానీ అట్లా చెయ్యరు వాళ్ళు. ఇట్లా లైన్ ఉంటుంది, పోతే ఇట్లా అడ్డంగా లైన్ ఉంటుంది, అలా మాట్లాడుతూ ఉంటాడు. 5 నిమిషాలకు ఒక ఓపీ, 5 నిమిషాలు అయితే ఒక్క ఓపీ చిట్టి కొట్టడానికి ఒక పేషెంట్కు. ఏంటంటే 2022లో హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నది. అయితే సరిగ్గా కుట్లు వేయకపోతే మీరు మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా, మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిండ్రు. 2024లో మరో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇవ్వాలని అంటే ఇది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే బాధితులకు న్యాయం జరగాల్సిందే, బట్ మీరు 2022, 2024 2 సంవత్సరాలు గ్యాప్ అయింది. మరి అదే అప్పుడే వెంటనే మళ్ళీ తిరిగి మీరు సరిగా కుట్లేయాలని ఇప్పుడు అర్థమైందో. మీరు అంటే ఏదైనా ఇబ్బందులు ఎదురైతే కదా 2 ఇయర్స్ లోపల, 22, 24 అంటే ఆ మధ్యలోనే మీరు ప్రైవేట్కి వెళ్ళే బదులు అదే డైరెక్ట్గా అదే ఆసుపత్రికి వెళ్తే సరిపోతుంది కదా. అన్నింటికీ అది సిబ్బందిని తప్పుపట్టలేమండి. అందులో మన బాధ్యత కూడా ఉంటుంది, ప్రజల బాధ్యత కూడా ఉంటుంది, అందులో మీ బాధ్యత కూడా ఉంటుంది. మీరు ప్రైవేట్కి వెళ్ళే బదులు కంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాల్సింది. అదే హాస్పిటల్కి వెళ్తే అప్పుడే మీకు రిజల్ట్ తెలిసేది, ఏ డాక్టర్ ఏం కథ. ఇప్పుడు కూడా ఇవ్వాల్సిందే వాళ్ళు, కానీ ఇవ్వకపోవడం తప్పు. కానీ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మీరు కూడా? మన పొరపాట్లు కూడా ఉంటాయి.
ధనిక రాష్ట్రం అంటే లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం. ఎవరిల్లు బిందెల్లో నిధులు కావు కదా, నీళ్ళు కూడా లేవు. మంత్రి పొంగులేటి అబ్బా అన్న నిజం మీరేనా? నీ బిందెల్లో నిధులు కావు కదా, నీళ్లు కూడా లేవు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు మాట్లాడినంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్న. ఏసీబీకి చిక్కిన స్టేషన్ కన్పూర్ సబ్ రిజిస్ట్రార్. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం 20,000 డిమాండ్. సబ్ రిజిస్ట్రార్తో పాటు ప్రైవేట్ అసిస్టెంట్ అరెస్ట్. అంటే వీళ్ళకి ప్రైవేట్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. ఇంకా ఇది వ్యవస్థ. వీళ్ళు మారారు. ఇంకా దాడులు జరగాలి, ఇలా రికవరీ పెట్టాలి, ఉద్యోగాలు కూర్చోబెట్టాలి, అప్పుడు సిట్రేట్ అవుతారు. వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇది. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. మట్టపల్లిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది మొన్నటి నుంచే నడుస్తుంది, మరి సాధ్యమవుతుందా చూద్దాం. ఈసారి అన్నీ సన్న వడ్లే వేసారు కాబట్టి, సన్న బియ్యమే ఉన్నాయి కాబట్టి మరి సంతోషకరమైన విషయమే. ఉగాదికి మొదలు పెడతారంటే కొత్త సంవత్సరం రోజు. ఇవి కావాల్సి పని చేస్తుంటారా ఈ వార్త? నాకు అయితే ఒకటి అనుమానం అనిపిస్తుంది. పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు వెహికల్ చెకప్ చేస్తూ ఉంటారు. మరి ఇది ఇక్కడ పోలీసులపైకి దూసుకొచ్చిన కారు. ఓ కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలో ఘటన. మరో 2 ప్రమాదాల్లో 3 మృతి. డ్యూటీలో ఉన్న 2 పోలీసులపై కారు దూసుకుపోవడంతో ఓ కానిస్టేబుల్ చనిపోగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు చేస్తున్న వివరాల ప్రకారం గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రవికుమార్ 37 సంవత్సరాలు, సుభాష్ ఇతను మనకు బహుశా ఐడియా ఉండాలి. సుభాష్ బుధవారం రాత్రి బస్టాండ్ ఏరియాలో డ్యూటీ చేస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల 50 నిమిషాలకు టైంలో, అంటే సుమారు 3 గంటల ప్రాంతంలో ఉన్నాడు, 10 నిమిషాలకు 3 గంటలకు ఓ టైంలో ఓ కారు స్పీడ్గా వచ్చి కానిస్టేబుల్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే చనిపోగా సుభాష్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు పోలీసులు ఘటనాస్థలం చేరుకుని కామారెడ్డి హాస్పిటల్కు తరలించారు. గాంధారి మండలం కేంద్రానికి చెందిన సని మద్యం మత్తులో కారు ఎవడైనా దొంగ ఉండకూడదు. సన్నిత్ మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదం అనికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సన్నిత్ అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రవికుమార్ స్వగ్రామం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామం కాగా భార్య పిల్లలతో కలిసి దేవునిపల్లిలో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ చేరుకుని రవికుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారుల అంచనాలతో దేవునిపల్లి గ్రామంలో రవికుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్న బస్సులు ఇవిగా వేరుగాని ఇది దారుణం. ఇంతకన్నా ఇంకెక్కువ దారుణం ఇంకేముంటుంది? ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు తెల్లవారుజామున అంటే 2 గంటల 50 నిమిషాలకు ఆన్ డ్యూటీలో ఉన్నారు. వాడు గా టైంలో కూడా తాగొచ్చిండా, డ్రింక్ చేసి వచ్చిండు. వాడు సన్నిహితనని వాడు వచ్చి గుద్దితే అక్కడికక్కడ ఎగిరి పడి చనిపోయిందంట పాపం. అది మొన్నటి వార్త కానీ ఈరోజు పబ్లిష్ అయింది. అంటే దాని పూర్తి వివరాలు ఈరోజు వచ్చినాయి. ఇది మరి అనుమానాస్పదం మాకైతే. మరి వారు డ్యూటీలో ఉన్నారు, వాడు తాగి గా టైం వరకు ఏం తాగిండు, అక్కడ ఇక్కడ దందా ఏంటి డ్రింకింగ్ అన్నిటికీ ఒకటే కారణం. లిక్కర్ అనేది బెల్ట్ షాపుల మీద అనూహ్యమైన దాడులు చేసి బంద్ చేయిస్తే అప్పుడు ఇట్లాంటి కట్టడి జరుగుతుంది. లేదు వీళ్ళు స్ట్రిక్ట్గా డ్యూటీ చేసిరు కావచ్చు, ఆ విధంగా కక్షగట్టి చేసిరేమో. మరి ఆ ప్రోగ్రాంలో కూడా పోలీసులు ఆలోచన చేయాలి. ఎస్పీ రాజేష్ చంద్ర గారు వచ్చిన తర్వాత ఒక ముద్ర మాత్రం బరాబర్ పడ్డది కామారెడ్డి జిల్లా. ఎట్లా అంటే స్ట్రిక్ట్గా నడుస్తున్నాయి అన్నీ పనులన్నీ. ప్రజలకు కొంచెం భయం అనేది పుట్టింది. అంతకుముందు ఉన్న వారు కూడా చేశారు. కామారెడ్డికి వస్తురంటేనే నిఖాసుగా ఉన్నటువంటి ఎస్పీ గారే ఉంటుంటారు ఇక్కడ. సార్ ఈ కేసు మీద నిజంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లా ఇది చాలా దురదృష్టకరమైన వార్త.
ఇక ఈ విషయం మాత్రం మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఛాతీపై చేయి వేయడం, ఛాతీపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడినరో దాన్ని సుమోటో కేసు కింద సుప్రీంకోర్టు దాకా తీసుకోకున్నా కానీ ఎవరైనా మేధావులు ఉన్నారు కదా, పాశం యాదగిరి సార్ లాంటి వారు అన్న మన తొలి వెలుగులో రగన్న గారు, మీరు ఆ మేధావులను ఏకం చేసి దీని మీద మాట్లాడించి అది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మళ్ళీ ప్రెస్లో వచ్చి మన మీడియాలో ప్రజలకు తెలియజెప్పి చేయండి అన్న. లేకపోతే ఇది సరైన వార్త, సరైన విధానం కాదు. అది మనకు అపారమైన గౌరవం, మనల్ని బతికించేది ఒకటి న్యాయస్థానాలే. అట్లాంటి దగ్గర కూడా ఇట్లాంటి జడ్జీలు ఉన్నారంటే ఇక మరి మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. ప్రజాస్వామ్యమా నేరపూరిత రాజ్యమా? ఎవరు చాడ వెంకటరెడ్డా? అయ్యేపటికినేనా మీకు ఎమ్మెల్సీ వచ్చింది? ఎప్పటిది? ఇది 2018లోని ప్రత్యేక కోర్టులు. సరే ఉండండి. 42% రిజర్వేషన్స్తో బీసీలకు సామాజిక న్యాయం. ఇక పథకాల విషయానికి వస్తే ఆ విధంగా మనకు జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఏంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పటికీ వెంబడెంబడే మనం అంటే మన అందుబాటులో మనం అవి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కొన్ని దగ్గర వారికి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పిఏ గారికి కూడా తీసుకెళ్ళినాం. ఆ ఎంపీడీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. మరి దాంట్లో ఇనెలిజిబిలిటీ ఉంటే మాత్రం తొలగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ ఎండలు మండిపోతున్నాయి కదా, ఇవాళ రేపు కొంచెం వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 40 డిగ్రీలు నడుస్తుంది. 40-42 సాయంత్రం పూట కూడా 39-38 వరకు ఉంటుంది. దూసుకొచ్చిన మృత్యు అదే అందరిదే ఘోరం. అది నిజంగా డ్యూటీ చేసే కానిస్టేబుల్ల మీదకు నిర్దాక్షిణ్యంగా వాస్తవానికి ప్రతి కానిస్టేబుల్కి లాఠీ ఇచ్చి తీరాల్సిందే. లాఠీలు పట్టుకునే డ్యూటీ చేయమన్నారు. చేస్తేనే ఈయన ఇక వద్దు, ఇక మనకు కోపం వస్తుంది. కానీ ఇట్లాంటి ఎదవన లుచ్చలు తాగి పనులు నడిపేవాళ్ళు కొన్ని కంట్రోల్ అంటుంది. అక్కడే బండి దొరకగానే తీసుకొని తీసేసి గతం ఒక 10 రోజులు లోపల వేసేస్తే అప్పుడు తెలుస్తుంది. మద్యం మత్తు మనం చెప్తూనే ఉన్నాం. మద్యం మత్తు యువత చిత్తు. మందు విందుల్లో మునిగి తేలుతున్న యువకులు, డ్రంక్ అండ్ డ్రైవ్తో రోడ్డు ప్రమాదాలు, తాగి దారుణాలకు పాల్పడుతున్న పలువురు. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. మా ఛానల్ స్టార్ట్ అయిన నుంచి ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు వస్తే ఇది గమ్మత్తు. పురుగుల మందు డబ్బాతో భార్యాభర్తల హల్చల్. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గురువారం భార్యాభర్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన పులి స్వప్న 2022లో కామారెడ్డి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంది. కుట్లు సరిగా వేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024లో మరో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. బెల్ట్ షాపులు బంద్ కావాలి. ముందు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపే ఒక ఆధారం అన్నట్టు అయిపోయింది. ఇటు కల్తీ కళ్ళు, ఇటు బెల్ట్ షాపు, కల్తీ కళ్ళు, బెల్ట్ షాపు. కల్తీ కళ్ళు మీద లైసెన్స్ లేని కల్తీ కళ్ళు దుకాణాలు కూడా ఉంటే వాటి మీద సంబంధిత డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకొని మూసివేయించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఈ బెల్ట్ షాపులు కూడా 4-5 ఈ మధ్యలో సీజ్ చేయించారు. దేవునిపల్లి ఎస్ఐ గారు, దోమకొండ ఎక్సైజ్ వాళ్ళు అట్లా. ఇక ఇసుక మీద కూడా దొంగ రవాణా ఇసుక మీద కూడా దృష్టి పెట్టిండ్రు పోలీస్ డిపార్ట్మెంటు. ఇక ఇప్పటి నుంచి బాగానే చర్యలు ఉంటాయి. అమ్మేవారి లోపల వణుకు పుట్టాలి. అట్లా అయితే అప్పుడు తెలుస్తుంది. ఇదేంది ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నారు, బుద్ధి పడేసారు. మరి ఇంకేం గ్యారంటీ అంటే ఇంకా చేయడానికి ఎవరు భయపడరు. డిపార్ట్మెంట్ ఎప్పుడు భయపడదు. మీలాంటి వాళ్ళని ఎంతోమంది చూస్తుంటారు. ఎవరు ఏదైనా సచ్చినాడు, ఇప్పుడు గుద్దేసిండు చనిపోయాడు అనుకుంటుండొచ్చు. నీ జాతకం తీస్తే నీ వెనక మొత్తం వెళ్తుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే వారి ఉత్పత్తి రంగాలకు సంబంధించి మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మేము పదే చెప్తున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇచ్చే లోన్లు ఏవైతే ఉంటాయో లక్షల్లో ఇస్తారు కదా, అవి మీరు ప్రభుత్వం ఏంటంటే ఉత్పత్తి రంగాలు మీరు చేయడం ప్రోత్సహించేసి 10 మందిని ఒకటి చేసి ఇది తయారు చేయండి, ఇది ఉత్పత్తి చేయండి అని చెప్పేసి, పంటలు ఇవి వేయండి, ఈ భూమిలో కాలువలు, భూమి లేకపోతే ఈ కౌలుకు తీసుకొని చేయండి అని చెప్పేసి చెప్తే, షాప్స్ వగేరా అని చెప్తే ఉత్పత్తి చేస్తే ఆ డబ్బు వారికి రికవరీ అవుతుంది. మీ అప్పు కడతారు, వాళ్ళకు డబ్బు మిగులుతుంది. అప్పుడు నిజంగానే మీరు అన్నట్టు 1,000 మందిని కోటీశ్వరులు అవుతుండొచ్చు. కోటీశ్వరులు అవుతారు. ఇలా వాళ్ళు భక్తి చాలు కోటీశ్వరులు, లక్షాధికారుల తర్వాత. సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్స్ యాప్ ఉచ్చు. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై కేసులు అయినాయి, ఆల్రెడీ పెట్టిండ్రు. ఇక అయితే కేసులు కావా, చేసింది మంచి ఘనకార్యమని. ఇవి ఈరోజు వార్తలు మన B6 మన వెలుగు మన వార్తలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీ కాని వారిని తీసుకుని వారికి రుణమాఫీ చేయించాల్సిన బాధ్యత తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ ఎలాగో ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక భూ భారతి చట్టాన్ని ఉగాది నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి మీద ఉన్నటువంటి భూములు తప్పనిసరిగా మీరు పాత పాస్ పుస్తకాలనే చట్ట ప్రకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. అట్లాగే మీరు కొత్తగా 2 ఎకరాల భూమి మాత్రం ఇవ్వండి. 1 ఉంటే +1 చేయండి, 1.5 ఉంటే +1/2 చేస్తే 2 అవుతాయి. ఆ మాదిరిగా చేయండి అన్న. ఇది మీరు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది సాధ్యం చేస్తే ఇక భవిష్యత్ అంతా మీదే అన్న. ఇది ఈరోజు B6 మన వెలుగు మన వార్తలు. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు.